హాయ్ సార్, నమస్తే అండి. మై నేమ్ శ్రీనివాస్ సార్. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ దాటి వెళ్తున్న సందర్భంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. మన ఛానల్లో అన్ని జెన్యున్ కంటెంటే ఉంటుందండి. ఫేక్ ప్రమోషనో లేకపోతే ఇంకొకటో ఎవరికో చెప్పడం అనేది జరగదు సార్. ఖచ్చితంగా జెన్యున్ కంటెంట్ అయితేనే మన ఛానల్లో ఉంటుందండి. దాన్ని అందరూ అర్థం చేసుకుంటారని నా మనవి. కంటెంట్ జెన్యున్ అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. జెన్యున్ కాకపోతే తీసేయండి, పర్వాలేదు, నో ప్రాబ్లం సార్. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ పేరు? నా పేరు సోని అండి. తమరి విలేజ్ సార్? మాది ముడిచెర్ల అండి. ముడిచెర్ల ఏలూరు డిస్ట్రిక్ట్ అండి, లింగపాలెం మండలం మాది. సో ఇక్కడ దాదాపుగా మేము ఈ షెడ్ అది కన్స్ట్రక్షన్ చేసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సో 2 years అంటే ఇంతకు ముందు 2 years బిఫోర్ గోట్స్ ఉండేయండి. సో గోట్స్ వల్ల ఏంటంటే మాకు బయటికి తీసుకెళ్తుంటే తిప్పటం అదంతా కొద్దిగా ప్రాబ్లంగా ఉంటుందని చెప్పి ఇక నెక్స్ట్ సెకండరీ మేకలు తీసేసి గొర్రెలు అనే సబ్జెక్ట్ ఎంచుకుని దీంట్లోకి వచ్చాం మేము. సో ఇప్పుడు మా బేస్ ఏంటంటే సెమీ ఇంటెన్సివ్ అండి ఇది. సో బ్రీడ్ వచ్చేసరికి మేము ఎంచుకుంటాం నెల్లూరు జోడిపి అనేది తీసుకున్నామండి. కాకపోతే ఏంటంటే సెమీ ఇంటెన్సివ్, బయటకు వెళ్తే ఒక 4 hours 5 hours మేసి వస్తే లోపలికి వచ్చిన తర్వాత మేము ఇచ్చే ఫీడింగ్ మేము ఇచ్చుకుంటాం. సో మేము చేసే పద్ధతి అది సెమీ ఇంటెన్సివ్. సార్ మీరు మామూలుగా సార్ గోట్స్ పెట్టారు కదండి, మరి గోట్స్ ఎంత సార్, ఒక ఎన్ని యానిమల్స్ పెట్టడం జరిగింది సార్ తమరు? గోట్స్ యాక్చువల్గా అది కరోనా టైంలో యాక్చువల్గా మేము స్టార్ట్ చేసామండి. చేసినప్పుడు జనరల్గా ఏంటంటే 20-30 అలా కొనుక్కుంటా ఆల్మోస్ట్ 70 అంత అయినాయి. అక్కడ నుంచి అవి ఆల్మోస్ట్ గోట్స్లో ఒక 3 years దాకా ఉన్నానండి. అవి అలా పెరిగి 200 పైన దాటేసినాయండి. సో ఇప్పుడు ఏంటంటే బయటికి తీసుకెళ్ళి మేపు రావడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి గోట్స్ అయితే. యాక్చువల్గా ఏంటంటే మన మామూలుగా ఆకులు తిని పెరిగే టైప్ కాబట్టి గడ్డి ఎక్కడ దొరికితే అక్కడ మేసే టైప్ కాదు, అది కన్ఫామ్గా అడుగు తీసుకెళ్ళాలి. సో లేబర్ ఇష్యూ అది ఇది కొంచెం ఉంటుంది, దాని గురించి అని చెప్పి ఇక ఇదైతే బయట తీస్తాం సార్. తీస్తారు. ఈ గొర్రెలు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది సార్? గొర్రెలు యాక్చువల్గా మేము మేకలు క్లోజ్ చేసి గొర్రెల్లోకి వద్దాం అనుకునే కన్నా ముందు మధ్యలో ఫ్యాటనింగ్ చేసామండి. యాక్చువల్గా అంటే సబ్జెక్ట్ ఏమన్నా చేంజ్ ఉంటుందా లేకపోతే ఏంటి అంటే మేకల గురించి అంటే 3 years చేసాం కాబట్టి కొంచెం మెడికేషన్ కానీ అలా కానీ ఇలా కానీ ఏదన్నా కొంచెం మనకి అవగాహన ఉంది. సో ప్రాబ్లం లేదు. సేమ్ అదే విధానంలో ఈ వీటికి కూడా ఉంటుందా లేదా ఏంటి అనేది మాకు తెలుసు. అందుకని ఫస్ట్ ఏంటంటే ఫ్యాటనింగ్ వెళ్ళాం మేము. ఫ్యాటనింగ్ ఒక 1 year చేసాం, పర్లా బాగానే ఉంది. అంటే పోతులు పెంచేవాళ్ళం. టూ మచ్ అని అయితే నేను చెప్పనండి, పర్లా ఓకే, ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది. కాకపోతే ఏంటంటే మా మెయిన్ ఎజెండా ఏంటంటే బ్రీడింగ్ అనేది మాకు ఎక్కువగా చేయాలని ఇది. సో మళ్ళీ నెక్స్ట్ ఫ్యాటనింగ్ ఆపేసి సేమ్ అదే బ్రీడ్ నెల్లూరు జోడిపిలోకి బ్రీడింగ్ చేస్తాం అనుకున్నాం. సార్ తమరు ఎన్ని యానిమల్స్ తీసుకొచ్చారు సార్? యాక్చువల్గా నేను తీసుకొచ్చేటప్పుడు 73 ఫీమేల్స్ ఒక 73 పిల్లలు అండి తీసుకొచ్చిన కిడ్స్. ఓకే సార్. తమరు తీసుకొచ్చిన తర్వాత మనకి వచ్చిన కిడ్స్ సేల్ చేయడం జరిగిందా సార్? సేల్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా సేల్ చేయటం విషయానికి వస్తే ఇక్కడ ఏం జరిగింది అంటే మాకు యాక్చువల్గా మా లోకల్ ఏంటంటే మటన్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఓన్లీ గోట్దే ఎక్కువ తింటారు. మాకేమో షీప్ అనే దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు మన ఈ ఏరియా. సో మేమేం చేస్తామంటే అంటే ఆల్మోస్ట్ 3 months మినిమం 3 months వచ్చిన దగ్గర నుంచి 3 months 4 months 5 months అవ్వగానే పిల్లల్ని అంటే మనకి 3 months 6 months మధ్యలో ఏజ్లో ఉన్న వాటిని ఏంటంటే మనం పాలు వదిలేసిన పిల్లలు అంటాం కాబట్టి సో ఆ పిల్లల్ని మేము సేల్ చేసేస్తాం. సో అలా అనమాట. అంటే డిఫరెంట్ చేసి మళ్ళీ ఫ్యాటనింగ్ చేద్దాం మళ్ళీ దీన్నే బ్రీడింగ్ చేద్దాం అని ఆలోచన చేయమండి. ఫీమేల్స్ ఏమైనా ఉంటే ఆపుకుంటాం. ఓకే, సో ఒక్క నిమిషం సార్ పాస్ చేయండి సార్, చెప్పండి సార్. సో ఏంటంటే ఇంకా ఆ సైజ్కి వచ్చేసరికి పిల్లల్ని తీసేస్తాం. ఫీమేల్స్ ఏమైనా ఉంటే ఉంచుకుంటాం, మేల్స్ ఏమైనా ఉంటే సేల్ చేసేస్తాం. మేము ఫ్యాటనింగ్ చేయాలన్న ఆలోచన మీద అయితే ఉన్నాం. అది వచ్చిన తల్లికి వచ్చిన పిల్లల్ని మన 3 months లో 3 to 6 months లోపు సేల్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు చాలా వరకు ఈ గొర్రెల ఫార్మ్స్ చాలా మంది పెడుతున్నారు కదా సార్ ఇప్పుడు మామూలుగా. ఇప్పుడు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అసలు గొర్రెలు ఫీల్డ్ లోకి వచ్చే వారికి ఇప్పుడు బయట ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తున్నారు సార్. మీరు ఎంత డబ్బులు వస్తున్నాయి, గొర్రెలు పెడితే ఎంత వస్తున్నాయి, మేకలు పెడితే స్టాల్ ఫీడింగ్లు ఇన్ని వచ్చినాయి అని చెప్తున్నారు.
మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ గొర్రెలు పెట్టుకొని ఒక 100 యానిమల్స్ గొర్రెలు పెట్టుకొని ఎవరైనా ఒక స్టాల్ ఫీడింగ్ చేయాలనుకునే వాళ్ళు దీంట్లో సఫిషియెంట్గా తిరిగి వాళ్ళు పెట్టిన డబ్బుల్ని తిరిగి వాళ్ళు సంపాదించుకోగలుగుతారా సార్? అంటే ఈ విషయానికి వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది అంటేనండి, ఫస్ట్ యాక్చువల్గా స్టాల్ ఫీడింగ్ చేసినా, మీరు అవుట్ గ్రేజింగ్ చేసినా, స్టాల్ ఫీడింగ్ చేసినా, దీని గురించి ఎంతో కొంత మనకి యాక్చువల్గా ఒక క్లారిటీ అనేది, అవగాహన అనేది ఉండాలండి. అవగాహన లేకుండా వెరీ స్టార్టింగ్ వచ్చేసి వీటిలోకి వచ్చి చేద్దామంటే అసలు కుదరదు. దీంట్లో ముఖ్యంగా ఈ టైప్ సబ్జెక్టులు అవగాహన లేనప్పుడు మనం ఎంచుకోకూడని సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది బ్రీడింగే. సో మీకు ఏదన్నా దీని మీద చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సో పర్టికులర్గా ఆ బ్రీడ్లో ర్యామ్స్ ఏమైనా ఉంటే చేయండి. ఫస్ట్ పొట్టేలు తీసుకురండి. ఉత్తమం అంటారు సేల్ ఉత్తమం అని కాదు నా ఉద్దేశం. దీని గురించి ఏదన్నా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ర్యామ్స్ని తీసుకొచ్చి వాటిని మేపండి, దాని నుంచి సబ్జెక్ట్ తెలుసుకోండి. ఆ తర్వాత చిన్నగా వేసుకుని చేయండి. లేదు అవగాహన ఉంది చేద్దాం అనుకున్నప్పుడు ఇంటెన్సివ్ ఆర్ సెమీ ఇంటెన్సివ్. ఏదో సెమీ ఇంటెన్సివ్ అయితే మనకి ఏం జరిగింది అంటే కొంచెం ఖర్చు అది పెద్దగా ఉండదు. సో యానిమల్ అనేది ఒక 4 hours అన్నా బయటికి వెళ్తుంది, లోపలికి వచ్చిన తర్వాత 4 hours మేస్తుంది. సో దానికి సరిపోతుంది, ఈజీగా యానిమల్ సస్టైన్ అవ్వగలదు. కంప్లీట్గా ఇంటెన్సివ్ చేయాలి అని అంటే కొంచెం రిస్క్తో కూడుకున్న ఇది. బట్ సస్టైన్ అవుతారు. దానికి ఏంటంటే ల్యాక్ ఆఫ్ వచ్చిన డబ్బులు దానికే తిరిగి మళ్ళీ తినేస్తాయి. మేత రూపంలో ఎక్కువ మొత్తంలో ఖర్చు అయిపోతుంది. సో అప్పుడు మనకి క్లారిటీ ఉంది అనుకున్నప్పుడు మనం ఏదన్నా యానిమల్స్ కొంచెం అంటే 250 నుంచి 500 మధ్యలో చేస్తే ఇంటెన్సివ్ అయితే సార్ సో దానికి మనకి 500 రేంజ్ లో 250 నుంచి 500 సో అది కూడా మనం లేబర్ ని మేనేజ్ చేసుకుంటూ, ఫీడ్ మేనేజ్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటే మనకి సో నో ప్రాబ్లం. సో ఆయన బయట తిప్పినప్పటికీ లోపల మేపినప్పటికీ ఇంకా బోల్ తేడా ఉంటుంది. అంటే యానిమల్స్ లో తేడా ఉంటుందని నేను చెప్పను. నేను చెప్పే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మేజర్ ఇష్యూ ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ లో తేడా ఉంటుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంకా వాటికి వచ్చినాయి అవే తినేస్తుంటాయి. అంతే. తిరిగి మనం సంపాదించాలన్నప్పుడు ప్రతి ఒక్క రూపాయి మనకి ఇందులో ఖర్చు పెట్టింది లెక్కే కాబట్టి మనకి బటన్ కింద కనిపిస్తుంది. అందుకనే సార్ అసలు ఈ సబ్జెక్ట్ అనే కంప్లీట్ గా తెలియదు అని అనుకుంటే ఫస్ట్ ర్యామ్స్ లోకి రండి. మీరు దాన్ని మెయింటైన్ చేయగలిగితే అప్పుడు దీనికి రండి. దాన్ని మెయింటైన్ చేయలేనప్పుడు దీన్ని అయితే కన్ఫామ్ గా మెయింటైన్ చేయలేరు. సో ఇప్పుడు అది అనుకోండి, ఒకవేళ ఏదన్నా మోర్టాలిటీ వచ్చినా సరే ఎవరికొవరికి ఇచ్చినా పోనీ ఎంతో కొంత ఇస్తారనుకోండి. అసలు మనకి ఫీడింగ్ ఎలా చేయాలి, యానిమల్ని ఎలా కేర్ తీసుకోవాలి, దాన్ని ఎలా పెంచితే ఎలా పెరుగుతుంది ఏంటనేది మినిమం బేసిక్ అనేది తెలియనప్పుడు ర్యామ్స్ పెట్టుకుంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ బేసిక్ నాలెడ్జ్ని పట్టుకుని దాన్ని బట్టి మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు నెక్స్ట్ బ్రీడింగ్కి వెళ్ళాలా లేదా ఏంటనేది మన ఈ వర్క్ ఇదంతా చూసి దాన్ని బట్టి ఆలోచన చేసుకుని దిగాల్సిన సబ్జెక్ట్ ఇది. మనకి అమౌంట్ ఉంది పెడతానంటే మాత్రం హైలీ ఇంపాసిబుల్ అండి. అసలు అది ఎంత స్పీడ్గా అయితే వచ్చారో అంత స్పీడ్గా వెళ్ళిపోతారు. దాంట్లో సమస్య లేదు. ఇప్పుడు సార్ మామూలుగా కొంతవరకు నాకు కూడా కొంత అవగాహన ఉందండి. మామూలుగా బయట అంటే నేను వచ్చి ఇందులో కొంత చేస్తున్నాను. రెండోది వచ్చి బయట చాలా వరకు చూస్తుంటాం కదా సార్, ఎక్కువ శాతం ఫార్మ్స్ పెట్టి అదే ఎత్తే చాలా మంది చేయలేక వెనక్కి వచ్చేయడం, లేదంటే ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పోగొట్టుకోవడం జరుగుతుంది కదా సార్. దీనిపైన మీ ఒపీనియన్ సార్? ఉంటుందండి, అంటే పోగొట్టుకుంటారు. నేను చెప్పేది అదే, దాని గురించి మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలండి. ఇప్పుడు ఏదన్నా సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఏదన్నా చేయాలంటే మనం కోచింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో సో దీంట్లో కూడా అంతేనండి. యాక్చువల్గా దీంట్లో కూడా అంతే ఉంటుంది. సేమ్ ఇదితోనే ఉంటుంది. మనకి అవగాహన లేకుండా వచ్చి పెడితే మాత్రం కంప్లీట్గా వాష్అవుట్ అయిపోతుంది అండి ఫామ్ అనేది. డబ్బులు అనేవి పెద్ద మొత్తంలో నష్టం పోతుంది, మనం అనుకున్న ఇది పోతుంది. సో నిరాశ తప్ప ఏమి మిగలదు మనకి ఇంకా ఆ టైంలో. ఇంకా అది మనకి ఏదన్నా బేసిక్ నాలెడ్జ్ రావాలి తెచ్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ బ్రీడింగ్ కదండి, మీరు ఫ్యాట్నింగ్ ఎంచుకోండి. ఫ్యాట్నింగ్ లో చేసి కొంచెం బేసిక్స్ తెలుసుకుని, సో ఆల్రెడీ ఇంటెన్సివ్ కానీ సెమీ ఇంటెన్సివ్ కానీ చేస్తూ ఉండే వాళ్ళని కొంతమందిని కలిసి వాళ్ళ దగ్గర నుంచి కొద్ది నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకుని కొలాబరేట్ అయ్యి సో స్లోగా దీంట్లోనే ఉన్న ఫ్యాట్నింగ్ లోనే ఏమన్నా ఒక ఫీమేల్స్ తీసుకొచ్చి 5-10 అలా వేసుకుని పెంచుకుంటూ వెళ్ళాలి. అది అలా బేసిక్ గా నాలెడ్జ్ తెలుసుకుంటూ వెళ్తే మనకు వర్కౌట్ అవుతుంది, లేదంటే సస్టైన్ అవడం కష్టం. కష్టం. సో అది
ఇప్పుడు సార్ తమరు ఒక 1.5 year 2 years అవుతుంది కదా సార్ ఈ ఫీమేల్స్ తీసుకొచ్చి. ఇప్పుడు మీరు సెమీ ఇంటెన్సివ్ చేస్తున్నారు కదా సార్, ఇది ఒక లేబర్ ని మేనేజ్ చేసుకుంటే సెమీ ఇంటెన్సివ్ అనేది కొంతవరకు బెటర్ సార్. కాస్ట్ అనే విషయంలో చాలా వరకు తగ్గుతుంది. ఇది పర్ఫెక్ట్ గా చాలా వరకు అంటే ఎంత వరకు స్టాల్ ఫీడింగ్ చేసే వాళ్ళకి మీరు సెమీ ఇంటెన్సివ్ చేసే వాళ్ళకి ఎంత మొత్తంలో కాస్ట్ కట్ ఆఫ్ అవుద్ది సార్, తగ్గుద్ది? అంటే ఇప్పుడు కంప్లీట్ గా స్టాల్ ఫీడింగ్ చేసే ఒక 100 animals చేసే వ్యక్తికి మనం సెమీ ఇంటెన్సివ్ ఒక పొద్దున్న ఒక 10కి పంపించి మధ్యాహ్నం ఒక 2కి ఎప్పుడో తీసుకొచ్చి 2 నుంచి మనం సాయంత్రం వరకు మళ్ళీ వాటికి తినడానికి సరిపోయేంత ఫీడింగ్ పెట్టి చేసుకునే వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సోర్సెస్ ఉండాలి, ఏం కావాలి, అందులో కాస్ట్ కటిఫ్ అనేది ఎంతవరకు డబ్బులు తగ్గుతాయి సార్? నేను ఇక్కడ ఈ 2 సబ్జెక్టుల మధ్యలో నేను మీకు క్లియర్గా చెప్పగలిగేది ఏంటంటే, ఇంటెన్సివ్ చేసిన సెమీ ఇంటెన్సివ్ చేసిన, ఇంటెన్సివ్ అనేది చేయటం జరిగింది అనుకోండి. సో మనకి మేజర్గా చూసేది ఏంటంటే, ఒకటి కాస్ట్, ఓకే అది మనం బేర్ చేయొచ్చు అనుకున్నప్పుడు. రెండోది సబ్జెక్ట్లోకి పోవాల్సి వస్తే అది మెయిన్ జరిగేది ఏంటంటే టైం టు టైం హీట్కి రావాలి ఫస్ట్. ఓకే, ఏది బ్రీడింగ్లో ఇంటెన్సివ్ చేయాలి అనుకున్నప్పుడు టైం టు టైం హీట్కి రావాల్సిందే. ఓకే, ఆ హీట్కి వచ్చే ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు అవన్నీ నీట్గా సస్టైన్ అవుతున్నాయి ఓకే అనుకుంటే కనుక మనకి ఇంటెన్సివ్లో ఏ ప్రాబ్లం లేదు. టైం టు టైం హీట్కి వస్తుంది, క్రాస్ అవుతుంది, నెక్స్ట్ డెలివరీ అవుతుంది. సో క్లియర్గానే ఉంటుంది. ఇక్కడ మనకి సెమీ ఇంటెన్సివ్ అనేసరికి ఏంటంటే వాటికి ఇక మనకి హీట్కి రాకపోవటం, ఇంకా అలాంటి హెడ్ ఏక్స్ ఏమి మనం వినం. నేచురల్ గా బయటకి వెళ్తాయి 4 hours వస్తాయి. అక్కడ పొట్ట ఫుల్ అయిపోతే ఇక్కడ పొట్ట ఫుల్ చేస్తాం మనం. ఫుల్ గా తింటే హ్యాపీగా పడుకుంటే యాస్టీజ్ గా మిల్కింగ్ కానీ అది కానీ ఇది కానీ బాగుంటది పిల్లలకి. సో మనం అనుకున్న టైప్ లో పిల్లలు కూడా స్పీడ్ గ్రోత్ వచ్చేస్తాయి. సో మార్కెటింగ్ కి స్పీడ్ గా అవకాశం ఉంటది మనకి. కొంత లేబర్ ని సఫిషియెంట్ గా లేబర్ ఉంటే ఇది బెస్ట్. చాలా వరకు కాస్ట్ తగ్గుద్ది, మనకి అంత ఇబ్బంది అనేది పెద్దగా ఉండదు. అవును. ఇప్పుడు చాలా వరకు స్టాల్ ఫీడింగ్ చేసే వాళ్ళు కూడా సార్ మన పెద్ద పెద్ద ఫార్మ్స్ చాలా వరకు పెట్టి ఎక్కువ శాతం తీసేయడమే జరుగుతుంది సార్. ఇలా జరగడానికి కారణం సార్ ల్యాక్ ఆఫ్ ఇదేనండి. ఇంకంతే, బేసిక్ గా ఇన్వెస్ట్మెంట్ కాదండి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అది యాక్చువల్ గా NLM లోన్ అనేది జనరల్ గా ఏంటంటే అవకాశం ఉన్న వాళ్ళు ఉన్న మేరకు చేసుకుంటూ వెళ్తున్నారండి. 25 lakhs నుంచో 20 lakhs నుంచో స్టార్ట్ అవుతుంది అనుకున్నది, ఆల్మోస్ట్ ఆల్ 1.5 crore దాకా ఇస్తున్నారు. సో 1 year ఇస్తున్నారు. వాళ్ళు ఎంత వరకు ఎఫోర్డ్ చేయగలిగితే అంతవరకు ఎఫోర్డ్ చేసి పెడుతున్నారు. కాకపోతే ఫెయిల్ అవడానికి ఏమీ లేదండి, మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల ఫెయిల్ అవడానికి కారణం అండి. ఇప్పుడు అనిమల్స్ తీసుకొచ్చేసాం మనం, వాటితో పాటు కిడ్స్ వచ్చినాయి. ఏ కిడ్ ఏ యానిమల్ది అనేది కూడా మినిమం బేసిక్ గా ఐడెంటిఫై చేయలేని వాళ్ళు కూడా పెడుతున్నారు ఇవాళ. సో వాళ్ళకి ఎలా తెలుస్తుందండి ఏంటి అనేది? అనిమల్ మెయింటైన్ చేయాలంటే దాని హెల్త్ కండిషన్ ఏంటనేది మన కళ్ళతో చూసి చెప్పగలగాలి. చూసి అరే ఇది తేడాగా ఉంది, సో తేడాగా ఉంది అనుకున్న తర్వాత దాని దగ్గరికి వెళ్ళి మనం డయాగ్నోస్ చేసుకోవాలి. దాని ప్రాబ్లం ఏంటి, ఏం జరిగింది, దీనికి ఇంతకుముందు ఏం తింది, లేదంటే ఇవాళ ఏం తింది, ఎందుకని ఈ ప్రాబ్లం వచ్చింది దీనికి అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటే డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలి. ఈ సబ్జెక్ట్ అంతా తెలుసుకుంటానికి ముందు మనం బేసిక్గా అసలు వాట్ ఈజ్ వాట్ అనేది గురిలో కొంచెం అవగాహన ఉంటే మనం స్టార్ట్ చేయడానికి కొంతమేరకు ఉపయోగపడుతుంది. లేదంటే మాత్రం మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. అది నేను యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియో త్రూ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఏదైనా ఫస్ట్ చెడు నుంచి మంచి గ్రహించాలనే టైప్ ఉంటుంది చూసారా, ఆ టైప్ మనం ఏదన్నా ఫస్ట్ నెగిటివ్ తెలుసుకుంటే తర్వాత పాజిటివ్ అనేది మనం మలుచుకుంటే వెళ్ళటం ఇంకా అది. సో నేను గట్టిగా చెప్పాల్సి వస్తే మాత్రం బేసిక్గా అవగాహన లేకపోతే మాత్రం ఈ ఫీల్డ్లోకి వస్తే ఇబ్బంది పడతారు. అది ఓకే సార్. చాలా వరకు చూసిన దాంట్లో మ్యాక్సిమం 100లో 10% అన్న మీకు తెలిసి సక్సెస్లో ఉన్నట్టు కనిపించారా సార్? ఈ స్టాల్ ఫీడింగ్ చేసేవాళ్ళు, కంప్లీట్ స్టాల్ ఫీడింగ్ చేసి బ్రీడింగ్ స్టాక్ సార్ సక్సెస్ చేసేవాళ్ళు ఉన్నారు కదండి, కానీ వాళ్ళు 100% సక్సెస్ అని అయితే కాదు సార్. 100 మంది 100 పీపుల్లో 100% ఉన్నారు సార్. పర్సంటేజ్ అంటే యాక్చువల్గా ఇప్పుడు 100 మందిలో ఒక 10 మంది సక్సెస్ అయ్యారు అనుకోండి, ఆ సక్సెస్ అయిన 10 మంది కూడా 100% సక్సెస్ అయితే కాదండి అది. ఓకే, 100% సక్సెస్ లో ఉండరు నాకు తెలుసు. ఎందుకంటే ఇంకా కొన్ని ఇష్యూలు కనపడతానే ఉన్నాయి ఇంటెన్సివ్ లో. కంప్లీట్ స్టాల్ ఫీడింగ్ అంటే ఇంకా చిన్న ఇష్యూస్ కనపడతానే ఉన్నాయి. సో అన్ని ఓవర్కమ్ చేసుకుంటా రావడానికి జనరల్ గా ఏదైనా కొంచెం టైం పట్టొచ్చు.
చాలా వరకు ఫార్మ్స్ పెడుతున్నారు కానీ ఇదే సమస్య అవుతుంది సార్ చాలా వరకు అండి. అంటే చాలా అండి. ఈ కొంతమంది ఏమో అదే చాలా మంది చెప్తున్నారు కదండి ఒక్క మేక అది ఇది అని చెప్పి. మేకలు అయితే స్టాల్ ఫీడింగ్ కంప్లీట్ గా పోయినట్టే కదా సార్. మేకల వరకు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ స్టాల్ ఫీడింగ్ కి? పోయినట్టు అంటే మనం ఎంచుకునే బ్రీడ్ బట్టి కూడా ఉంటుంది. అంటే బ్రీడ్ కాదు, కంప్లీట్ స్టాల్ ఫీడింగ్ చేయడానికి మన తెలుగు రాష్ట్రాల్లో స్టాల్ ఫీడింగ్ చేయడానికి అయితే గోట్స్ అంత ప్రాఫిటబుల్ కాదండి. సూటబుల్ కూడా కాదు. ఎందుకంటే మీరు యానిమల్ మీరు వేసిన మేత అంతా తింటది, బాగానే ఉంటది. చివరికి వచ్చేసరికి ఏమైంది, ఆ కిడ్కి సరిపడా మిల్క్ అనేది మీరు తెప్పించలేరు. సో తెప్పించినప్పుడు ఆ కిడ్ అనేది మనకి అందులోనే ప్రాఫిట్ పోతుంది. ఆ కిడ్కి సరిపడా మిల్క్ మీరు గోట్ దగ్గర నుంచి తెప్పించాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఆ కిడ్ నమ్మితే ఎంత వస్తాయి మీకు, అంతకన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు అప్పుడు వస్తాయి. అది మనకి ప్రాఫిటబుల్ అయితే కాదు కదా. ఇంకా అది పోయినట్టే. సో అలా ఓకే. అయితే షీప్ చేసినా గానీ ఒక 250 నుంచి ఇంకా అబౌట్ చేసే వాళ్ళకి కొంత అనుభవం వచ్చింది. అది కూడా ఫుల్ క్లారిటీ మీద, అంటే న్యూట్రిషన్ గురించి కంప్లీట్ గా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో మనం సస్టైన్ అవడానికి ఉంటది. లేదంటే కష్టం. అంటే జనరల్ గా ఏంటంటే ఏదో యానిమల్స్ కదా తీసుకొద్దాం పెడదాం, మనం ఎలాగో మేత పోసేద్దాం, ఓకే సస్టైన్ అవుతాయి. కాకపోతే చిన్న మేజర్ ఇష్యూస్ అని మనం ఏం మాట్లాడుకుంటా ఏం ఉండదండి. యాక్చువల్గా ఇంటెన్సివ్ చేసేటప్పుడు వాటికి డిసీజ్ పరంగా కానివ్వండి, ఇంకో దాని పరంగా కానివ్వండి, అవి అయితే ఏం అటాక్ అవ్వవు. కాకపోతే చిన్న మైల్డ్గా ఉంటాయండి. అవన్నీ మనం ట్రేస్ అవుట్ చేయాలి అంటే బేసిక్గా మనకు అవగాహన రావాలి. అవగాహన వచ్చింది అనుకోండి, సో ఎదరికి వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సెమీ ఇంటెన్స్ అయితే చాలా వరకు సక్సెస్ఫుల్ అండి. ఎందుకంటే లేబర్ మెయింటెనెన్స్ చేసుకుంటే స్టాల్ ఫీడింగ్ అనేసరికి కొంత కాస్ట్ ఇవన్నీ కూడా మనకి చాలా వరకు పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోద్ది. కాబట్టి ఫార్మర్ కి అంత ఎక్కువ బెనిఫిట్ అనేది కొంచెం తగ్గుద్ది, ప్రాఫిట్ తగ్గిపోద్ది. సెకండరీ వచ్చి మనకి అందులోనే మళ్ళీ ఇంకేదైనా బెస్ట్ గా ఉన్న వాటిని ఇప్పుడు పిల్ల 6,000 కాకుండా ఇంకేదైనా 10,000 12,000 అమ్ముకునేటట్టు కొంత ఏదైనా చెయ్యాలి. అది మనం ఎలా అంటే ఇంటెన్సివ్ చేసేటప్పుడు 250 నుంచి 500 మధ్య యానిమల్స్ ఉంటాయి అనుకుంటా. అంటే నేను అది బేస్ చేసి చెప్తున్నాను. పెద్ద మొత్తంలో 250 యానిమల్స్ ఉన్న వాళ్ళకి 250 యానిమల్స్ ఉన్నాయనుకోండి. అంటే ఒక 100 కనుక మనకి డెలివరీ అయ్యాను అనుకోండి, దాంట్లో ఒక 45 వచ్చి ఫీమేల్స్, ఒక 55 వచ్చి మేల్స్ అలా వచ్చినాయి అనుకోండి. అవును సార్. సో మీకు ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎవరన్నా ఫ్యాటనింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మేము బ్రీడింగ్ చేస్తున్నాం, మా దగ్గరికి వచ్చి ఎవరన్నా పిల్లలు తీసుకెళ్ళాలి అనుకుంటే అట్ టైం ఒకసారి 40-50 ఉంటే మనకి ఏంటంటే సేల్ అనేది స్పీడ్గా చేయడానికి అవుతుంది. సో దానివల్ల ఏం జరిగిద్ది అంటే మనకి సో వచ్చిన ప్రాఫిట్ స్పీడ్గా కనపడుతూ ఉంటుంది, ఎక్కువగా కూడా ఉంటుంది మనకి. సో ఇవన్నీ లేకుండా మనం ఏదో పెట్టేసాం వచ్చేస్తుంది అనేది అయితే మాత్రం మనకి యూట్యూబ్ లో అందరూ మాట్లాడుకున్నంత ఈజీ అయితే కాదు. ఓకే సార్. అదే సార్, చాలా బ్యాక్ ఏంటంటే మనం వెనక నుంచి చాలా హార్డ్ వర్క్ ఉంటదండి. చాలా అంటే చాలా ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో, మన ప్రెజెన్స్ ఎంత బాగుంటే, మన ప్రెజెన్స్ హార్డ్ వర్క్ ఎంత బాగుంటే ఫామ్ అంత సక్సెస్ ఉంటదండి. 100% ఇదే. హార్డ్ వర్క్ లేకపోయినా అంటే హార్డ్ వర్క్ అంటే ఏంటంటే నథింగ్ బట్ దీని గురించి తెలుసుకోవాలి, బాగా తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే అన్ని యానిమల్స్ మెయింటైన్ చేసేటప్పుడు కన్ఫామ్ గా మనం ఉండాల్సిందే. ఫామ్ దగ్గర మనం ఉండాలి కన్ఫామ్డ్ గా. కన్ఫామ్ గా మనం ఉంటేనే అది ఎదరికి మూవ్ అవుతుంది. మనం ఇక్కడ ఉండే ఇంకొక దగ్గర ఉండే అవన్నీ పోయే యానిమల్. ఇప్పుడు ఏదన్నా యానిమల్ మోర్టాలిటీ వచ్చింది అనుకోండి, అది కొన్నది మనం కాబట్టి సపోజ్ ఎంత కొన్నప్పుడు అరే పోయిందన్న ఇది మనకు ఉంటది. ఆ బాధ ఏంటంటే అది పోకుండా చూసుకుంటామే మనం చేయాల్సిన పని. యాక్చువల్ గా బతికి ఉందనుకోండి యానిమల్, కొన్ని ఇయర్ కాకపోతే ఇంకొక 2 months 3 months పోనీ అది మళ్ళీ బ్యాక్ వస్తుంది, మళ్ళీ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంతా బాగుంటది, వెళ్తది. అలా కాకుండా అక్కడికక్కడ యానిమల్ చనిపోతే ఇంకా యూజ్ ఏముంటది మనకి. సో అది కన్ఫామ్ గా నాలెడ్జ్, బేస్డ్ ఆన్ నాలెడ్జ్, కన్ఫామ్ గా మన బ్యాక్ అండ్ గట్టిగా వర్క్ చేయాల్సిందే, హార్డ్ వర్క్ ఉండాల్సిందే. హార్డ్ వర్క్ చేయొచ్చు మనం, మనకేం పర్లేదు అనుకుంటే మాత్రం స్లోగా స్టార్ట్ చేయండి, చూడొచ్చు, సక్సెస్ చూడొచ్చు. అది పెట్టిన ఎమ్మటే కాదు, టైం పీరియడ్. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏ బిజినెస్ ఎంచుకున్నా సరే 3 years మినిమం. 3 years అవ్వందే మనం ప్రాఫిట్ అని ఎలా చెప్పుకోగలం? మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అదంతా బ్యాక్ రిటర్న్ రావాలి. రిటర్న్ వచ్చిన తర్వాత ఏదన్నా ఒక మంత్ అనేది ఒక పెన్నీ వచ్చిందంటే అప్పుడు వచ్చినట్టు. అప్పుడు దాకా మనం ప్రాఫిట్ అని చెప్పడానికి అవ్వదండి. సో
బాగా జరుగుతుందని చెప్పగలం తప్ప ప్రాఫిట్ అని మనం చెప్పలేం. 3 years మినిమం అవ్వాలండి. ఇప్పుడు నేనున్నా నాకు 4 years 5 years ఎక్స్పీరియన్స్ నాది. సో 5 years నేను మేకలు పెట్టినప్పుడు బయట తిరిగి వచ్చిన సేపు అప్పుడు బాగానే ఉన్నాను. సో అప్పుడు ఏంటంటే ఇంకా టైం మనకి కుదరట్లేదు, లేబర్ ఇష్యూలు ఏమైనా వస్తాయేమో భయపడి అట్లా తీసేసాను. నెక్స్ట్ వీటిలోకి వచ్చాను. ఇప్పుడు వీటిలో కూడా అవుట్ గ్రేజింగ్ కాబట్టి నేనైతే పెద్ద ఇష్యూలు ఏం చూడాలి. ఒక పూట తిప్పించి ఒక పూట లోపల పెడుతున్నారు. సో మెయిన్ ఏంటంటే చేస్తున్నారండి మనది. యానిమల్ ఏదైనా తేడాగా ఉంది అనుకున్నప్పుడు వెంటనే చూస్తాను, దానికి టైం టు టైం ట్రీట్మెంట్ పడిపోతుంది. సో అక్కడతో అది క్లోజ్ అయిపోద్ది, దాన్ని తీరిపోతుంది. 1 or 2 days కన్ఫర్మ్ గా వాచింగ్ లో పెట్టుకుంటాను. వాచింగ్ లో పెట్టుకుంటాం అంటే ఏం లేదండి, బయటికి వెళ్తా ఉంటాయి వస్తా ఉంటాయి కదా, వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు కన్ఫర్మ్ గా చూస్తా. జనరల్ గా ఏంటంటే ఇక్కడ చేసే రైతు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎర్లీ మార్నింగ్ లెగిసి ప్రతి యానిమల్ ని చూసుకున్నప్పుడే ఇప్పుడు మనకి ఏంటనేది తెలుస్తుంది. ఓకే సార్, చెప్పండి సార్. అలా అవుతుంది అదే. ఓకే సార్, అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ ఒకసారి ఇలా నడుస్తూ సార్ యానిమల్స్ చూపిద్దాం. ఇప్పుడు మనకు ఈ గొర్రెలు అనేసరికి మనకి ఒకవేళ వర్కర్ ఎవరైనా ఇబ్బంది పెట్టినా కంప్లీట్గా మనం ఈ షెడ్లో పెట్టి చేయొచ్చు. ఫీడింగ్ అనేది ఏమి ఇస్తున్నారు సార్ వీటికి? ఫీడింగ్ అనేది ఏముంటుందండి, జనరల్గా మార్నింగ్ టైం వచ్చేసరికి మేము డ్రై పౌడర్, నెక్స్ట్ వచ్చేసరికి మా దగ్గర దొరికే గ్రీన్ పౌడర్, నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి హెడ్జ్ లోసనం, ఫోర్త్ వచ్చేసరికి ఇప్పుడు మేము అంటే మాకు ఇక్కడ ఏంటంటే సైలేజ్ రెడీగా చేసి పెట్టేసుకుంటాం మేము సార్. సో ఆ సైలేజ్ ఈ 4 రకాలు మిక్స్ చేసి అందిస్తామండి మేము. మీరే సొంతంగా తయారు చేస్తున్నారు? సొంతమేనండి అది. అది అంటే మనం టైం టు టైం గ్యాదరింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు జనరల్గా డ్రై పౌడర్ వచ్చే టైంకి దాన్ని గ్యాదర్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి జాగ్రత్తగా. సో మనకి సైలేజ్ చేయాలంటే కార్న్ కావాలి. కార్న్ అంటే మనకి డిసెంబర్ జనవరి ఆ టైంలో దొరికింది కాబట్టి ఆ టైంలో తీసుకొచ్చి దాన్ని కూడా సైలేజ్ చేసుకోవాలి. ఇంకా గ్రీన్ వాటర్ అంటారా, ఇంకా మనం పెంచుకునే దాన్ని బట్టే ఉంటుంది, దాని మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి. సో అలాగా డ్రై పౌడర్ ఒకటిను, నెక్స్ట్ వచ్చేసరికి సైలేజ్ ఒకటి ముందుగానే రెడీగానే మనం జాగ్రత్త చేసి పెట్టుకుంటే గ్రీన్ పౌడర్ ఎప్పుడైనా దొరుకుతుంది కాబట్టి. అంటే ఒక రకమే కాదు, ఒక 2 రకాలు 3 రకాలు కలిపి వేయటం వల్ల ఏం జరిగిద్ది అంటే ఒక దాంట్లో లేని న్యూట్రిషన్ ఒక దాంట్లో లేని న్యూట్రిషన్ ఒక దాంట్లో కలుస్తుంది కాబట్టి మనకి సో మూవ్ ఆన్ అవుతుంది. అదే ఇంటెన్సివ్ ఫార్మింగ్ చేయాలి అనుకునేటప్పుడు ఎన్ని డీప్గా తెలుసుకోవాలి, న్యూట్రిషన్ గురించి ఏంటనేది డీప్గా తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం వెళ్తే సక్సెస్ అయితే చూస్తాడని నేను చెప్పలేను, కానీ మెయింటైన్ అయితే చేయగలరు. లాభం వస్తుందా అనేది ఎక్కువ మొత్తంలో మెయింటైన్ చేయొచ్చు. ఆ మెయింటైన్ చేసుకుంటా మనం ఎలా సస్టైన్ అవ్వాలి ఏంటనేది మనం నేర్చుకోవాలి. ఇంకా అది ఓకే సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు షెడ్స్ కూడా బాగా లో కాస్ట్ లో చేశారు సార్. ఇవన్నీ కూడా ఇంత షెడ్ వేయాలని అంటే ఇప్పుడు నాకైనా కానీ ఎంత సెకండ్ హ్యాండ్ లో వేసినా కూడా 5 lakhs అయిపోయింది సార్ ఎలివేటెడ్. ఇది తమరు చాలా తక్కువ కాస్ట్ లో వేసినట్టు కనిపిస్తుంది. దీనికి షెడ్ కాస్ట్ ఎంత పెట్టారు సార్? అంటే యాక్చువల్ గా ఏం జరిగిందంటే మాకున్న దాంట్లో మేము దీన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాం అండి. యాక్చువల్ గా అది జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ వేసున్న షెడ్ దీన్ని తీసేసి అది చేసి హడావుడి చేయటం కన్నా కూడా మనకున్న దాంట్లో మనం ఎలా చేసుకుంటే బాగుంటది ఏంటనేది చేసుకున్నాం. స్తంభాలు పాత ఓల్డ్ ఉంది, లేక కొత్తగా వేసిందనా సార్? మొత్తం కొత్తగా వేసిందండి. దీనికి మొత్తం మీద ఎంత ఖర్చు వచ్చి ఉంటుంది సార్ ఈ చెక్కలుగా అయితేనే? చూడండి సార్, ఇప్పుడు ఈ స్తంభాలు ఉన్నాయి సార్, ఈ స్తంభాలు ఆ ఫెన్సింగ్ వేసిన స్తంభాలు ఇవన్నీ ఏంటంటే జనరల్ గా మీకు ఖాళీగా ఉన్నప్పుడు మాకు తోటలకి ఫెన్సింగ్ వేయించుకోవాలి అన్న ఆలోచన మీద ఇది మొత్తం ఒక 20 సెంట్లు ఉంటుంది సార్. 20 సెంట్లు ఉంటుంది, చుట్టూ రౌండ్ ఆఫ్ 20 సెంట్లు ఉంటుంది. ఓకే. సో అది స్తంభాలు ఆల్రెడీ ఎలాగో తోటలకి ఫెన్సింగ్ వేయాలి కదని చెప్పి వేసవకాలం ఆ టైంలో మేము ఖాళీ లేబర్ వర్కర్స్ అంతా ఖాళీగా ఉన్న టైంలో మేము పోపించాం. సో ఇప్పుడు మళ్ళీ షెడ్ వేయాలనుకునే టైంకి ఆ స్తంభాలు తీసుకొచ్చాం. ఇంకా మా ఖర్చు అంటే ఏముందండి, ఇంక రేకులను ఈ కొన్నాం, ఇంకా అంతే. అంతకు మించి వర్క్ అంతా కూడా ఓకే. వేరే సార్ మీరు ఇప్పుడు ఇంత సింపుల్ గా చెప్పారు సార్. ఇదే షెడ్ మామూలుగా ఒక నార్మల్ ఎలివేటెడ్ వేయాలి అనేసరికి తక్కువ నాకే ఈ చెక్క ఇవన్నీ కూడా మన సార్ ఇప్పించారు సతీష్ గారు, అయినా కూడా 5 lakhs అయింది సార్ ఖర్చు. మరి దాంతో మీరు ఒక 2 lakhs అయి ఉంటుందండి మనకి ఇది మొత్తం? అవుతుందండి, 2 lakhs లోపే. అంటే
అంటే కింద ఇది ఈ ప్లాట్ఫామ్ అనేది దాని గురించి మాట్లాడు, అది ఇది కాకుండా అయితే 2 lakhs అవడానికి ఏముందండి దీంట్లో? అవును, అదే సార్, చాలా తక్కువ కాస్ట్ లో చేశారు సార్. ఈ సిమెంట్ రేకులో 30,000 అయి ఉంటదండి, ఈ దోలలో ఒక 20,000 అయి ఉంటది. ఇంకా మిగిలిన లేబర్ వర్క్ అంతా ఇంకా మా లేబర్ ఉంటారు కాబట్టి వాళ్ళే చేస్తారు. ఎందుకంటే మనకి బేసిక్ గా ఐడియా ఉంది ఎలా చేయాలి ఏంటి అనేది. అవును సార్. సో దాన్ని బట్టి మన దగ్గర ఉండి ఎలా చేయాలి అలా చేయాలని చేయించుకున్నాం, అది అయిపోయింది. చాలా తక్కువ కాస్ట్ లో చేశారు సార్. చాలా తక్కువ కాస్ట్ లోనే చేసామండి చెప్పాలంటే. బిలో 1 lakh చేసి ఉంటామండి మేము, నాకు తెలిసి. ఆయన్ని చెప్తే జనరల్ గా ఏంటంటే అంత సినిమా లేదు అనుకుంటారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి కట్టి 2 లక్షలు చెప్పానంటే జనం నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఉన్నది వాస్తవం మాట్లాడితే నమ్మడానికి సిద్ధంగా లేరు, ఎవరు ఒప్పుకోవట్లేదు. అది మనసు అంగీకరించట్లేదు. అది ఎట్లా అయింది ఇది ఎట్లా అయిందని మళ్ళీ దాని గురించి ఇది అనుకుంటాం. అదేం లేదండి. నేను చెప్తున్నా కదండి, ఏ వర్క్ చేయాలన్నా సరే మన ప్రజెన్స్ ఇంపార్టెంట్ అండి, ఏ వర్క్ చేయాలన్నా సరే. సో ఏంటంటే చూపిద్దారండి బయటకు వచ్చి షెడ్ ఎంత అయితే ఉందో దానికి పక్కన ఖాళీ కూడా అంతే వదులుకోవాలి. సో ఎయిర్ను గాలి వెలుతురు బాగా ఉంటేనే యానిమల్స్ ఫ్రీగా ఉంటే సస్టైన్ అవుతాయి కూడా. ఇది మొత్తం 20 సెంట్ల సార్, ఈ రౌండ్ మొత్తం? అవునండి, 20 సెంట్లు. ఓకే. ఈ గొర్రెలు మనం ఈ మేకలు తీసేయడానికి ఏంటంటే మనకి ఒకవేళ ఎవరైనా వర్కర్ ఇబ్బంది పెట్టినా ఇవైతే సఫిషియెంట్. సో ఇప్పుడు ఇవాళ అదేనండి పరిస్థితి. ఇప్పుడు వర్కర్స్ ఇబ్బంది పెట్టారు, సో మేకల్ని యాక్చువల్ గా లోపల పెట్టి మేపాలి అంటే అవదు. మాకేంటంటే గొర్రెలకి సెమీ ఇంటెన్సివ్ కాబట్టి అలవాటు అయిపోయింది. ఇవాళ తోలుకెళ్ళడానికి ఎవరు రాలేదు, 2 days నుంచి ఎవరు రాలా. ఏం చేసాం, ఆల్రెడీ స్టోర్ చేసుకున్న డ్రై పౌడర్ ఉంది, ఆల్రెడీ మేము చేసుకున్న సైలేజ్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ పౌడర్లు ఉన్నాయి, హెజ్ లోషన్ ఉంది. నెక్స్ట్ గ్రాస్ సార్ మామూలుగా ఎన్ని ఎకరాలు పెట్టారు సార్ గ్రాస్ హెజ్ లోషన్ వచ్చేసరికి 1.5 acres ఉంటదండి. అది నెక్స్ట్ గ్రీన్ పౌడర్ వచ్చేసరికి ఒక 2 acres ఉంటది. ఇవన్నీ కూడా మీరు సొంతంగా తయారు చేస్తున్నారు? సైలేజ్ మొత్తం ప్రిపరేషన్ అండి, అది ఓకే, కంప్లీట్ గా ఓన్ ప్రిపరేషన్ సైలేజ్ అనేది. ఓకే. ఒక ఫార్మర్ సక్సెస్ కావాలంటే ఇవన్నీ సొంతంగా చేసుకున్నప్పుడు చాలా ఈజీ అవుతుంది. సొంతంగా చేసుకున్నప్పుడు ఈజీ అవుతుందండి, అదే నేను అనేది. అదే ఖర్చులు, ఎందుకంటే రైతుకి ఎక్కువ బటన్ ఉండదు. అది వచ్చి సార్ అది కదండి మనం పెట్టాం ఫర్టిలైజర్, ఆ మిషన్ ఫర్టిలైజర్. ఫార్మింగ్ లో కూడా దాని ప్రత్యేకత సార్ ఖచ్చితంగా ఉండాలా? ఫార్మింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇంటెన్సివ్ చేయాలి, ఇంటెన్సివ్ యూనిట్ అనేది మనం డ్రై పౌడర్ మీద మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు కన్ఫర్మ్ గా ఉండాలండి. ఖచ్చితంగా ఉండాలండి, ఖచ్చితంగా. లేకపోతే బుళ్ళంత డ్రై పౌడర్ వేస్ట్ అయిపోతుంది. ఇది ఎందుకు వేసారు సార్? పిల్లలు పెట్టడానికి? ఇది పిల్లల కోసమేనండి. యాక్చువల్ గా ఏంటంటే సమ్మర్ ఆ టైంలో రేకుల కింద మనం ఏ రకంగా చేసినా సరే పని అవుదండి. అదే తాటాక్ కింద ఉన్నప్పుడు ఏముంటది, కూలింగ్ ఉంటుంది చక్కగా పిల్లలకి. సో బేసిక్ గా అదే ఆలోచన మీద మనం ఇది తాటాకులతో వేయించడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఏంటంటే సార్ మీరు మంచి ఎక్స్పర్ట్ కింద ఆలోచించి చేశారు సార్. దానివల్ల నా ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కువగా పెట్టకూడదండి. మనం ఏదన్నా పెట్టాలి అనుకుంటే జీవాల మీద పెట్టుకుంటే మళ్ళీ వాటి మీద తీసుకుని ఎదరు చేసుకుంటానికి బాగుంటుంది. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఓకే పెట్టేసాను. షెడ్ ఉంది ఎలివేటెడ్ చేయడానికి, ఎంత ఖర్చు పెట్టేసి ఆ తర్వాత దాంట్లో మళ్ళీ కుదరక బ్యాక్ రావడం అంటే మన బేసిక్ గా నాలెడ్జ్ ఉండే ఎన్ని చేస్తే బాగానే ఉంటుందండి. నాలెడ్జ్ లేకుండా ముందు షెడ్లు ఎన్ని కన్స్ట్రక్షన్ చేసి తర్వాత యానిమల్స్ తీసుకొచ్చి మనకి మినిమం నాలెడ్జ్ లేకపోతే యూజ్ ఏముంటుందండి. సో స్టెప్ బై స్టెప్ వెళ్ళడం అనేది కరెక్ట్ ప్రాసెస్ అని నా ఆలోచన. అది సార్ చాలా తక్కువ కాస్ట్ లో మీరు ఇంత బ్రహ్మాండంగా చేశారు సార్. ఇది మనకి ఈజీగా ఏంటంటే ఎండ వచ్చినప్పుడు గొర్రెలన్నీ వచ్చి ఇక్కడ నీట్ గా సేద తీరడానికో లేకపోతే ఇంకా దానికి కాలక్షేపంగా అయిపోద్ది. అవును సార్. ఇప్పుడు మేజర్ గా నైట్ టైం ఇందులో ఉంటాయి. మనకి కావాలనుకుంటే బయటకు వెళ్తే బయట కూడా తిరుగుతాయి. అసలు బయట ఉంటాయి, లోపలికి రావు. వర్షం లేకపోతే మాత్రం అసలు దీని మీదకి పైకి ఎక్కవండి అసలు యానిమల్స్. అవును సార్. వర్షం లేకపోతే మాత్రం ఖాళీ స్థలం ఉంది కదండి, ఆ ఖాళీలోనే పడుకుంటాయి. అవునండి. చూడండి ఇప్పుడు కూడా ఎంత ఎండ వేస్తున్నా సరే నీడ ఉన్న దగ్గరే పడుకున్నాయి యానిమల్స్. అవును సార్. సో అలా అనమాట. నైట్ టైం పైకి రావండి అసలు ఈ షెడ్ అనేది మీరు చాలా లో కాస్ట్ లో చేశారు సార్. చాలా బాగుంది. లో కాస్ట్ అండి నిజంగా చెప్పాలంటే షెడ్ అసలు. కదా సార్ నేను వేసినా కూడా మొత్తం ఈవెన్ ఇది కూడా మేము ఓన్ గా చేసిందే. అవును సార్. ఇప్పుడు నేను వేసినప్పుడు కూడా ఎంత తక్కువ వేసినా 5 lakhs అయిపోయింది సార్. దానివల్ల ఏంటంటే కాస్ట్ పెరిగిపోవడమే తప్పించి ఇప్పుడు
అంటే ఉండాలంటే ఉండాలి, మనం నిలబడ్డ తర్వాత ఇటువంటి వాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే పర్వాలేదు. అంతేగాని మనం వచ్చి రావడమే యుద్ధం చేసినట్టు మొత్తం దీనికి దానికి పెట్టేసుకొని తర్వాత మనం యానిమల్స్ పెట్టలేక, యానిమల్స్ ని పెట్టి ఒకవేళ యానిమల్స్ తీసుకొస్తే యానిమల్స్ కి ఫీడింగ్ చేయలేక ఎక్కువ కాస్ట్ అయిపోయి ఈ విధంగా చేసే ఎక్కువ రైతులు నష్టపోతున్నారు అనేది నా పర్సనల్ ఒపీనియన్ సార్. ఇది చెప్తే మామూలుగా కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, వేసుకుంటున్నారు మామూలుగా పిచ్చగా మాట్లాడుతున్నారు. అదే వాళ్ళు మాట్లాడినంత మాత్రాన నిజం కాకుండా పోదు కదా సార్. అవునండి. ఇప్పుడు నాకు ఇది చూసి చాలా ఆనందం అనిపించింది సార్. ఇది వరకు వచ్చినప్పుడు కూడా ఈ ఫామ్ అనేది చూస్తే ఇంత లో కాస్ట్, పైగా సొంతంగా వాళ్ళ దగ్గరుండి ఇంత పెద్ద షెడ్ ఈజీగా వేసుకున్నారు సార్. దీనివల్ల ఏంటంటే 5 లక్షల రూపాయలు నేను ఇలాంటి షెడ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అదే 5 lakhs తీసుకెళ్లి మనం యానిమల్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇప్పుడు మనం వచ్చింది ఒక గొర్రెని తీసుకొచ్చినా లేదా ఫ్యాట్నింగ్ తీసుకొచ్చినా గొర్రె మీద పెట్టిన డబ్బులు గొర్రె తీసుకొస్తుంది, షెడ్ల మీద పెట్టిన డబ్బులు తీసుకురావాలనేటప్పుడు దానికి బటన్. అదేనండి, ఇంటెన్సివ్ చేసేటప్పుడు కంప్లీట్ గా షెడ్ లోపల ఉండాలి కాబట్టి మనం దానికి పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టమే లేదు. కాకపోతే దానికి కూడా యూజ్ గా వెళ్ళకూడదు. పెద్ద మొత్తంలో ఒక 1 lakh సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఆ 1 lakh ఒక 8 or 9 యానిమల్స్ వస్తాయి. అలా ఆలోచించుకుని చేసుకుంటూ వెళ్తే మనకి ఏంటంటే బాగుంటది. అంటే ఒక 8 animals or 9 animals వచ్చినాయి అనుకోండి, ఆల్మోస్ట్ 1 month 1 year వచ్చేసరికి దాని మీద 50,000 అన్న ఇన్కమ్ బ్యాక్ తీయగలం. అదే 1 lakh తీసుకెళ్ళి మీరు షెడ్ మీద పెట్టారు అంటే ఎక్స్ట్రా, మీరు ఎంత ఎక్స్ట్రా చేస్తే అంత ఉంటదండి వీటికి. మీరు నాకు చాలా సార్లు చెప్పారు సార్, దాని మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, పెట్టద్దని. మనం ఎంత ఎక్స్ట్రా చేయాలనుకుంటే అంత ఎక్స్ట్రా ఉంటుందండి. సో అలా బేస్ అయి ఉంటుంది. ఏదైనా మనం వీటిలో ఏం జరిగిద్దంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి మనం మినిమం బేసిక్ నీడ్స్, బేసిక్ సోర్స్ అనేది అట్లకి ప్రొవైడ్ చేయగలగాలి. అది మెయిన్ ఏంటంటే అది ఇంటెన్సివ్లో ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా చేస్తారు. ఇంటెన్సివ్ ఫార్మింగ్లో మనకి షెడ్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసుకుని స్లేట్ వేసుకుని అది చేసుకోవాలి. ఎందుకంటే వర్షం వచ్చినా ఏదొచ్చినా సరే అది కంప్లీట్గా దాని మీదే ఉండాలి కాబట్టి అది తప్పదు. సో జనరల్గా మనకి సెమీ ఇంటెన్సివ్ బయట తిప్పి లోపల కూడా మేపాలి, బయట కూడా తిప్పాలి అనుకున్నప్పుడు ఓకే, హడావుడి ఏం చేయక్కర్లేదండి. మనం ఏదన్నా చేయాల్సి వచ్చి మనం ఏదన్నా పెట్టాల్సి వస్తే యానిమల్స్ మీదే పెట్టాలి తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది సార్. ఎస్ సార్, తమరు విలువైన సమాధానాలు చెప్పినందుకు థ్యాంక్స్ అండి. ఓకే సార్. సార్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా మీరు సక్సెస్ఫుల్ గా మీరు ఇప్పుడు ఈ యానిమల్స్ ఇంకా ముందుకి ఇంకా పెంచుతారా సార్? ఇంకా పెంచుతారా? పెంచాలన్న ఆలోచన బాగా సక్సెస్ లో ఉన్నప్పుడు మళ్ళీ మనం వచ్చి తీసుకుందాం సార్. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అండి సోనీ గారు. చాలా వరకు కొంతమంది సిగ్గుపడి చెప్పట్లేదు సార్ కొన్ని విషయాలు. చెప్తేనే కదా సార్ ఏదైనా తెలుస్తుంది. విలువైన సమాధానాలు చెప్పినందుకు. యాక్చువల్ గా యూట్యూబ్ లో కూడా చూసి ఎంకరేజ్ అవ్వద్దు అని నేను ఒక మెసేజ్ ఇస్తాను. అది చెప్తే మామూలుగా తిడతలేదు సార్. పాజిటివ్ విషయాలు చెప్పు అని అంటున్నారు. ఎలా పాజిటివ్ చెప్తాను సార్? ఇప్పుడు పాజిటివ్ అనేది అందరూ కూడా ఏం చెప్తున్నారండి, మీరు వచ్చింది చెప్పాను అన్నారు. ఎవరైనా డబ్బులు సంపాదిస్తే చెప్తా బాగుంటుంది. ఎందుకంటే పాజిటివ్ సైడ్ అనేది మీకు చెప్పాలి అంటే అదొక క్లాస్ టైప్ ఉంటుందండి. ఎందుకంటే చాలా విషయాలు డిస్కస్ చేసుకోవాలి. అది యూట్యూబ్ లో ఇదంతా మనం చెప్పడానికి అవ్వదు. ఇప్పుడు జనరల్ గా రైతు ఉన్నారు అనుకోండి, ఫార్మర్ ఉంటే ఆయనకు ఉండే డౌట్లు చాలా ఉంటాయి. డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయినప్పుడు సో ఈ ప్రాబ్లం వస్తే ఇది, మాకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా చేసాం, సో మాకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా చేసాం, ఇదంతా జనరల్ గా ఏంటంటే ఒక యూనైట్ గా ఉండి డిస్కస్ చేసుకోవాలంటే పాసిబుల్ అయింది. కానీ చూస్తా గోతులకు తొయలేం కదండి ఎవరిని. సో ఆ ఉద్దేశంతో మనం చెప్పాల్సింది చెప్పాం. ఎలా తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. అది మన చేతిలో లేదు కదా. మనకేంటంటే ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వరకు చెప్పాం మనం. అరే ఎంత వచ్చేస్తుంది అంటే పెడితే మీకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే తెలిసి చేతులు కాల్చుకునే కార్యక్రమం చేయొద్దు అనేది నేను చెప్తాం. అవును సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఓకే సార్. హాయ్ సార్, నమస్తే అండి. మై నేమ్ శ్రీనివాస్ సార్. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు సార్. మీ సపోర్ట్ ఇలాగ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.